బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారిని అసలు ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కవిత గారిని ఉన్నపళంగా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ నుండి అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఒకేసారి సస్పెన్షన్ ఏం కాదులేండి. ఇది కొంతకాలంగా నడుస్తున్నది. పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. తర్వాత మొత్తంగా ఆమె అరెస్టు కావడంతో టీఆర్ఎస్ రాజకీయాల్లో ఒక రకమైన మార్పు, కీలక మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆమె కంప్లైంట్ ఏంటంటే, బహుశా పార్టీలో అందరూ డబ్బులు చేసుకుంటూ కానీ తన్నే ప్రత్యేకంగా వాళ్ళు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేయడము, లిక్కర్ స్కామ్ అని కొంతకాలం ఆమె జైల్లో ఉండడము. జైల్లో ఉన్నప్పుడు పార్టీ లేదా ఆమె తండ్రి మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు అనేటువంటి కూడా ఆమె వీళ్ళందరి మీద ఒక కంప్లైంట్ ఉంది ఆమెకు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు ఒకళ్ళ రాజకీయంగా ప్రయత్నం చేస్తే నేను ముందే జైలు నుంచి బయటకు వచ్చేదాన్ని అనేటువంటి విషయం ఏదైతే ఆమెకు పార్టీ మీద, తండ్రి మీద, అన్న మీద, తర్వాత హరీష్ రావు గారి మీద కూడా ఆమెకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. తర్వాత కేటీ రామారావు గారు కొన్నిసార్లు అక్కడ జైలుకు వెళ్ళి కలిసి వచ్చాడు. కానీ హరీష్ రావు బహుశా అన్నిసార్లు ఆమెను కలవకపోవచ్చు. తండ్రి సరిగా స్పందించలేదని అయితే ఆమె ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆమెకు పొలిటికల్ అంబిషన్ కొంచెం ఎక్కువనే ఉంది. కానీ గత ఎన్నికల్లో ఆమె ఎంపీగా ఓడిపోవడం, ఆ ఓడిపోవడానికి కూడా పార్టీ సహకరించలేదని, తర్వాత పార్టీలో కొందరు తాను ఓడిపోయేలాగా ప్రయత్నం చేశారనేది కూడా ఆమెకు అప్పటి నుంచి ఒక గ్రీవెన్స్ ఉంది. పార్టీ ప్రయత్నం చేస్తే తాను గెలిచేదాన్ని అనేది ఒక ఇది ఉంది. కానీ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈమె అమెరికాకు వెళ్ళి అమెరికా నుంచి వస్తూ ఉత్తరం రాసింది తండ్రికి. అవును. ఈ అమెరికాకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది ఇంకా ఇప్పటికీ అది అక్కడ ఏదో జరిగింది. ఎవరిని కలిసిందో, ఆమె ఎవరి చేత అంటే చర్చలు చేసిందో మనకు తెలియదు. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు జరుగుతున్నాయంటారా? పార్టీలో భేదాలు చాలా కాలం జరుగుతున్నాయి. అది ముగ్గురి మధ్యన నడుస్తుంది, హరీష్ రావు, కేటీ రామారావు, కవిత. అసలు ఈ పిల్లల్ని రాజకీయాలకు తీసుకురావడము, తీసుకొచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడడం కూడా సాధ్యం కాదు రాజకీయాల్లో. ఎందుకంటే కొందరికి ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కొందరికి వాగ్దాటి ఎక్కువ ఉంటుంది, తర్వాత కొంత పార్షియాలిటీ ఉంటుంది. ఆ విధంగా చూస్తే కేసీఆర్ గారు ఆయన ప్రిఫరెన్స్ అంతా కేటీ రామారావు మీద. ఆయన ముఖ్యమంత్రి కావాలని దాదాపు ఆయన అనౌన్స్ చేశాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేశాడు. హరీష్ రావును కొంతకాలం పక్క కూడా పెట్టాడు, క్యాబినెట్ను తీసుకోకుండా. ఆయన కలవలేదు అనేది కూడా ఒక మేజరు కంప్లైంట్ ఉంది. హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు కలిసి కేసీఆర్ను కలవడానికి వెళితే కేసీఆర్ గారు కలవలేదు, వాళ్ళ గేట్ నుంచి పంపించారు అనేటువంటి కూడా ఒక కంప్లైంట్ ఉంది. కనుక ఇది ఈ టెన్షన్ అనేది పార్టీలో నిరంతరంగా జరుగుతున్నది. కేసీఆర్ తన పార్టీని మేనేజ్ చేసుకోగలిగాడు, కానీ తన కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడంలో ఆయన వైఫల్యమయ్యాడనే చెప్పాలి. ఈ మొత్తంగా ఇవాళ కవిత నేను ఆమె ప్రధానంగా చేసింది అంటే చాలా ఆశ్చర్యకరంగా కూడా, ఆమె హరీష్ రావు గారు చాలా కరప్షన్ చేసిన సంతోష్ కుమార్, హరీష్ రావు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి పైనే ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు? హరీష్ రావు గారు చేసింది అయితే కనుక, అంటే ఈ కాళేశ్వరం విషయంలో హరీష్ రావు గారు మెయిన్ లేరా అని చెప్పేసి, హరీష్ రావు గారి మీద ఎప్పుడు లేనిది సడన్గా తను ఇలా కామెంట్స్ చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, హరీష్ రావు గారికి ఆమెకు కొంతకాలంగా వాడు స్నేహం ఉంది, కానీ తర్వాత కాలంలో ఎందుకో సంబంధాలు కొంత బెడిసాయి. ఇక బెడిసి కొట్టడానికి అంతర్గతంగా తండ్రికి దగ్గర, లేకపోతే హరీష్ రావుకు కొంత పాపులారిటీ కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన మొదటి నుంచి కూడా కొంత మాస్ ఓరియంటెడ్ లీడరు, వాళ్ళ కమ్యూనికేటివ్ బాగా ఎఫెక్ట్ చేయగలడు, వ్యక్తిగతంగా కొంత యాక్సెసిబుల్, ఎవరు వచ్చినా కలుస్తాడు. మీరు హరీష్ రావును కలవడానికి వెళితే 100 మంది ఎదురు చూస్తూ ఆయన కొరకు బయట గేట్ దగ్గర
ఉండడం మనము చూసాం. ఉమ్, మిగతా ఏ రాజకీయ నాయకుడు బహుశా తెలంగాణ రాష్ట్ర సమితిలో అంత పాపులరు లీడరు మిగతా మినిస్టర్స్ ఎవరు లేరు. హరీష్ రావుకు ఆ విధంగా ఎబిలిటీస్ ఉన్నాయి. ఆ ఎబిలిటీస్తో పాటు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అన్నాడు కదా. ఉమ్, ఇప్పుడు ఇవాళ ఘోష్ కమిషన్ ప్రధానంగా అది కాళేశ్వరం మీద అవును. కాళేశ్వరం మీద అయినప్పుడు దానికి సంబంధిత మినిస్టరు హరీష్ రావు. కానీ ఘోష్ కమిషను తన రిపోర్ట్ అంతిమంగా తాము ఇచ్చిన రిపోర్ట్లో ఈ మొత్తం కాళేశ్వరానికి కర్త కర్మ క్రియ కేసీఆరే, మొత్తం ఆయన కంచోపు మీద జరిగింది, ఆయన ఏది చెప్తే అది చేశారు. ఇంజనీర్లు కానీ అధికారులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ధైర్యంగా ఇది చేస్తే సరిపోదు, ఇది చేయకూడదు అని చెప్పలేదనేటువంటి ఘోష్ కమిషన్ కంప్లైంట్. అందుకని ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఇంజనీర్స్ని అందరినీ బ్లేమ్ చేశారు. మీరు సరైన సలహా మీరు ఇవ్వలేదు, తగిన సలహా ఇవ్వలేదు అనేది వాళ్ళ మీద. మొత్తంగా ప్రాజెక్టు డిజైను అంతా కంప్లీట్గా కేసీఆర్ గారి చేశారనేది ఘోష్ కమిషన్ స్పష్టంగా తన రిపోర్ట్లో రాసింది. హరీష్ రావు మీద కొంత ఉంది, ఈటల రాజేందర్ మీద కూడా. ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఈయన సైలెంట్ ఉన్నాడు, ఏ స్టేజ్లో కూడా దాన్ని అబ్జెక్షన్ చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. ఈటల రాజేందర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద ప్రధానంగా ఉంది. కానీ కేసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఆ రిపోర్ట్లో. ఈమె సరే దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి రాజకీయంగా మా నాన్ననే అంటున్నారు, కానీ దీనికి ప్రధాన కారకుడు కేటీ మన హరీష్ రావు అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఈ డబ్బులు ప్రాజెక్టు డిజైన్ చేయడంలో కానీ పొరపాటు ఆయన చేస్తే మా నాన్నని ఎందుకు అంటారు అనేది ఆమెది. కనుక మా నాన్న ఆయన డబ్బులను ఆశించిన వాడు కాదు, ఆయన ఎన్నడూ అసలు ఎంతకాలం ఆయన ప్రజల గురించి ఆలోచించి, ఇప్పుడు ఆమె రాసిన దాంట్లో, ఆమె ప్రెస్లో చెప్తున్న దాంట్లో మా నాన్నగారు చాలా అమాయకుడు, ఇదంతా జరిగింది హరీష్ రావు వలన అని కేసీఆర్కు దగ్గరగా ఉన్నట్లుగా, ఈ తప్పు జరగడం మిగతా వాళ్ళ జరిగినట్టుగా ఆమె ఒక రాజకీయంగా ఒక స్టాండు తీసుకొని ఆమె మాట్లాడింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఎందుకు ఆమె హరీష్ రావునే ప్రత్యేకంగా అంత దృష్టిలో పెట్టుకుందంటే, హరీష్ రావు ఇప్పుడు కూడా మొత్తం తెరాస పార్టీలో ఎవరు బ్లేమ్ అయినా, ఎవరు బ్లేమ్ కాకున్నా, బయట ప్రజలు ఏదేమో అనుకున్నా, హరీష్ రావు ఇప్పటికీ తెరాస పార్టీలో చాలా పాపులర్. కనుక ఈ పాపులారిటీ ఏదైతుందో ఆమె ఇది ఎక్కడో ఆయన ముందుకు పోతున్నాడు, తనకి ఇంకా అవకాశము లేకపోవచ్చు. కేటీ రామారావుని కూడా ఎక్కువ అనడం లేదు ఆమె అంటున్నది ప్రధానంగా హరీష్ రావు గురించి అంటున్నారు. ఇది ఎందుకు జరిగి ఉండొచ్చు, ఈమె ఇంత గొడవ పెట్టుకోవడం అంటే ఈమె ఇంకా ఎవరో శక్తి ఉండాలి కదా, ఏదో ఒక రాజకీయ శక్తి లేకుండా. ఆమె వ్యక్తిగతంగా పెద్ద రాజకీయ శక్తి కాదు, ఆమెకు ఎలాగో ఓడిపోయింది ఒకటి, రెండవది ఆమె పెద్ద మాస్ బేస్ ఉండి తెలంగాణ మొత్తంగా ఆమెకు పట్టం కట్టేటువంటి ఆ పరిస్థితి లేదు ఆమెకు. అది ఆమెకు తెలుసు, తనకు తెలంగాణలో అంత మద్దతు ఉందని. కనుక ఒక స్వతంత్రమైన లీడర్గా ఆమెకు ఎదిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అది కూడా పార్టీని వదులుకొని ఆమె రాజకీయంగా ఎదగడం అనేది అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే ఇప్పుడు ఏదైతే విభేదాలు జరుగుతున్నాయో, ఇప్పుడు ఏదైతే సస్పెండ్ చేస్తున్నారో, దీనికి సంబంధించి ఇతర పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి మనం విందాము. అంటే ఇదంతా ఒక డ్రామా. 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని, ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోండి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోండి, వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తి లేదు, నేరుగా మాట్లాడుకోవడానికి లైవ్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరు నచ్చకపోతే వాళ్ళ కూతురు దగ్గర పోయేందుకు ఇంకో కొత్త. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామా అని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇదెంత వరకు నిజం అంటారు? పూర్తి డ్రామా కాదులేదు, పూర్తి డ్రామా కావడానికి ఆమె అంత
అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అటువంటి కామెంట్స్ ఏవైతే చేసిందో ఆ కామెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ అంతర్గతమైన సమస్య అయినా కూడా ఆమె ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన కరప్ట్ అన్నది, హరీష్ రావు కరప్ట్ అన్నది, ఆ సంతోష్ ఎవరు ఇద్దరు కలిసి చేశారు. ఒకసారి మీరు మీ పార్టీలో ఉండే ఒక వ్యక్తిని కరప్ట్ అన్న తర్వాత ఇక అది పార్టీ డ్రామా కావడానికి వీల్లేదు, అది ఓపెన్గానే వచ్చేసింది కదా. కనుక ఈ డ్రామా ఎవరి మధ్యన, ఇప్పుడు మీకు దాంట్లో డ్రామా ఎవరి మధ్యన ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నారు, తండ్రి ఉన్నాడు, ఆమె బయట అంటున్నది హరీష్ రావును పార్టీ నుంచి బయటికి పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే తప్పించి కేసీఆర్ ఆమె చేసే పనులు ఏదో చూసి చూడకుండా ఉండేవాడు. కానీ చివరికి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంది, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీని లేదా బీఆర్ఎస్ పార్టీని విమర్శించకుండా, ఆ పార్టీని మీద దాడి చేయకుండా ఆమె పొలిటికల్ సర్వైవల్ లేదు. కనుక అప్పుడు నిరంతరంగా ఆమె బీఆర్ఎస్ పార్టీని అపోజ్ చేయవలసిందే. కానీ ఇంకో పార్టీ పెడతా అంటుంది, ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె చేసేదంతా, ఆమె అటాక్ అంతా బీఆర్ఎస్ పార్టీ మీదే ఉంటుంది. కనుక అది డ్రామా ఆడిన పూర్తి పార్టీ ఆత్మహత్య చేసుకునే డ్రామా ఆడరు కదా. దీనికి డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళ మధ్య. డిఫరెన్స్ కేవలం ఏదో ఆట ఆడి మళ్ళీ ఆమె పార్టీకి వెళ్ళడము ఇటువంటివి కొంత బాగా తనకుండే బ్రిడ్జెస్ను అన్నీ ఆమె కూలగొట్టుకుంది. అది కేవలం కాదు, దీనికి బిగ్గర్ ఇది కూడా ఉంది. ఎందుకంటే ఆమె మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కేసు ఉంది, తర్వాత జైలుకు వెళ్ళి వచ్చింది, కేసు ఇంకా ఆమె మీద ఉంది. కనుక ఇవాళ ఆమె డ్రామా పే చేయడం తన పార్టీలో తన స్థానం మీద కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ లిక్కర్ స్కామ్ ఏదైతుందో దాని నుంచి ఆమె బయటపడాలి.